హాయ్ అండి. ఈరోజు వీడియోలో రోగాల యొక్క పేర్లను హిందీలో ఏ విధంగా పలకాలనేది చూద్దాం. కామ్లా కామ్లా అంటే కామెర్లు. తర్వాత రాజయక్ష్మ అంటే క్షయ. దీన్ని ఇంగ్లీష్లో టీబీ అంటారు కదా, టీబీ రోగం అని. దాన్ని హిందీలో రాజయక్ష్మ అని అంటారు. తర్వాత చోట్ అంటే గాయం. ఎక్కడైనా గాయం తగులుతుంది కదా, ఏదైనా దెబ్బ తగిలింది అంటాం కదా, దాన్ని గాయం చోట్ అంటారనమాట. తర్వాత గోహిరి అంటే కంటి కురుపు. కంటి రెప్ప పైన ఏమైనా కురుపులు అయితే ఉంటాయి కదా, కంటి కురుపు అయింది అంటారు. దాన్ని హిందీలో గోహ్రి అని అంటారు. తర్వాత పక్షాఘాత్ అంటే పక్షవాతం, కాళ్ళు చేయి పడిపోవడం. పక్షవాతం అంటే కాళ్ళు చేయి పడిపోవడం కదా, కాళ్ళు చేయి పడిపోవడాన్ని హిందీలో పక్షాఘాత్ అని అంటారు. తర్వాత మస్సా అంటే పులిపిరికాయలు. చూడండి, చర్మం పైన చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తుంటాయి కదా, కురుపులు ఏం కాదు, చిన్న కాయలు లాంటివి నల్లగా వస్తుంటాయి, వాటిని మస్సా అని అంటారు. మస్సా అంటే పులిపిరికాయలు అనేసి. రక్తసాప్ అంటే బీపీ, రక్తపోటు అంటే బీపీ, రక్తపోటు. తర్వాత కోడి అంటే కుష్టి వ్యాధిని కోడి అని అంటాం. స్లీపద్ అంటే ఇది బోధకాలు, కాళ్ళు వాసిపోయి ఉంటాయి కదా, స్లీపద్ అంటే బోధకాలు, కాళ్ళు వాసిపోయి ఉంటాయి, అది ఒక రకమైన రోగం అది. తర్వాత కాజ్ అంటే గజ్జి. అలాగే కుజులి అంటే దురద. తర్వాత కర్కట్ రోగ్ అంటే క్యాన్సర్ని కర్కట్ రోగ్ అని అంటాం. చక్కర్ ఆనా అంటే కళ్ళు తిరగడం, మైకం కమ్మడం ఇలాంటివి అనమాట. మైకం ఒక రకంగా, కళ్ళు తిరగడమే కదా. చక్కర్ ఆనా అంటే ముఖం తిరుగుతుంది అంటాం, లేదంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటాం, లేదంటే మైకం వచ్చినట్టుందంటాం, ఇదనమాట. తర్వాత లూ లగ్న అంటే వడదెబ్బ తగలడం. ఎండలో తిరిగేటప్పుడు తగులుతుంది కదా వడదెబ్బ తగలడం ఒక రకంగా. కబ్జ్ అంటే మలబద్ధకం. తర్వాత గూమ్టా అంటే కంతి. తర్వాత మహమ్మారి అంటే ఏంటి? ప్లేగు వ్యాధిని హిందీలో మహమ్మారి అని అంటారు. దమా అంటే ఉబ్బసం, అదే ఆవేశం, శ్వాసకోశ సంబంధించిన యొక్క రోగం ఇది. దమా అంటే ఉబ్బసం, ఆవేశం అంటాం కదా, ఆ రోగం అనమాట. దమా అంటే శ్వాసకోశ సంబంధించిన రోగం. తర్వాత పేట్కా దర్ద్ అంటే పేట్ అంటే ఏంటి? పొట్ట, అంటే కడుపుకి సంబంధించిన నొప్పి. దర్ద్ అంటే నొప్పి, కడుపు నొప్పి. పేట్కా దర్ద్ కడుపు నొప్పి. సిర్ దర్ద్ అంటే తలనొప్పి. కమర్ అంటే నడుము నొప్పి, కమర్ దర్ద్. సిర్ దర్ద్ అంటే తలనొప్పి, పేట్కా దర్ద్ అంటే కడుపు నొప్పి, కమర్ దర్ద్ అంటే నడుము నొప్పి. తర్వాత అనిద్ర అంటే నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం అనమాట. ఇది ఒక రోగం. నిద్ర పట్టకపోవడం కూడా ఒక రోగమే కదా, నిద్రలేమి, దాన్ని తెలుగులో నిద్రలేమి అంటారు. తర్వాత కాశీ అంటే దగ్గు. తర్వాత కాశీ ఇక్కడ రాయలేదు నేను. కాశీ అంటే కోరింత దగ్గు. కాశీ అంటే దగ్గు, కోరింత దగ్గు అంటే దాన్ని కాశీ అని అంటారు. దాద్ అంటే తామర. తర్వాత ఉల్టీ అంటే వాంతి చేసుకోడు, వాంతి లేదా కక్కు. ఉల్టీ అంటే వాంతి. తర్వాత చాలా లేదా పోడా లేదా చాలా, ఈ రెండు కూడా అర్థాలు వస్తాయి. పోడా అంటే ఏంటి అంటే ఏదైనా బొబ్బలు రావడం అన్నట్టు. ఒకవేళ బొబ్బలు అంటే ఇప్పుడు ఏమైనా కాలిన తర్వాత మనకి పొక్కుల్లాగా వస్తాయి కదా, వాటిని చాలా లేదా పోడా అని అంటారనమాట హిందీలో. బవాసీర్ అంటే ఏంటి? మొలలు. బవాసీర్ అంటే ఏంటి? మూల వ్యాధి. తర్వాత జుకాం అనొచ్చు, తర్వాత సర్ది అని కూడా అనొచ్చు. అంటే జలుబు. జుకాం అంటే ఏంటి? జలుబుని జుకాం అని కూడా అనొచ్చు, సర్ది అని కూడా
అనొచ్చు. జుకాం అన్నా సర్ది అన్నా జలుబు అని అర్థం. తర్వాత బుకార్, బుకార్ లేదా జ్వర్ అని కూడా అనొచ్చు. బుకార్ అంటే జ్వరము, అలాగే జ్వర్ అన్న కూడా జ్వరం అని అర్థం వస్తుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ అనేది